సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. దేవుని గుడిలోని దొంగలకు సైతం నిజాయితీ ఉంటుందన్నారు. కానీ సీఎం తీరు మరీ దారుణంగా ఉందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడగానే కృష్ణా జలాలపై కేసీఆర్ ఆనాడు లేఖ రాశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీలకి తగ్గించారని విమర్శించారు. అసలు పాలమూరు పనులే జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలు పూర్తిగా అబద్ధమని హరీష్ రావు ఆరోపించారు. మనిషి ఇంకేమన్నా అనాలి నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాను, వీడు అంతకంటే హీనమున్నాడు. మీరు చూడండి, అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరైనా ఒక మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము? Telangana expressed his gratitude to Union Minister for giving the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. Further, he requested that the minutes may be issued after obtaining the views of both the state governments. Honorable Union Minister informed him that the proceedings are being recorded. తర్వాత 5.2లో ఏం మాట్లాడిండో కేసీఆర్ గారు చెప్పలే. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్ లో. ఇది వదిలిపెడతాడు, కిందికి వచ్చి ఏం చేసిండు, తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు. ఎంత మనిషి ఇంకేమన్నా అనాలి నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను